అవసరమా? ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు? సీట్ల సర్దుబాటు అసలు జనసేన మీకే సీట్ల సర్దుబాటు ఇంతవరకు కాలేదు. రేపు బీజేపీ యాడ్ అయితే సీట్లు ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా. పొత్తు మీ అవసరం ఉందా, వారి అవసరం ఉందా చెప్పండి. సార్, పొత్తులు పార్టీల అవసరాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల అవసరాల మీదనే పొత్తులు అనేవి తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. పొత్తులు ఉన్నాయా లేదా అనేది మా అధినేత ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది. జనసేనకు మాకు సీట్లు ఇంకా కొలిక్కి రాలేదు అన్నది తప్పు సార్. ఇంత ముందుగా ఏ డిస్టర్బెన్స్ ప్రతి సీటు విషయం ఒక అవగాహనకు వచ్చారు జనసేన అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, మా అధినేత. కానీ జనసేనకు మాకు సీట్లు సర్దుబాటు కాలేదు అన్న మాట లేదు. ఇద్దరికి చాలా ప్లెజెంట్ గా ఏ చిన్న ఇబ్బంది లేకుండా సీట్లు సర్దుబాటు పూర్తయింది. అది ఎప్పుడు ప్రకటించాలన్నది ఆ అధినేతలు ఇద్దరు నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. సీట్లు ప్రకటన ఒకటే మిగిలింది, సీట్లు సర్దుబాటు పూర్తయింది. బీజేపీతో పొత్తు ఉందా లేదా అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చినా, ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినా, పుల్లారావు గారు చెప్పినా, పార్టీల అవసరం యాంగిల్లో పెద్దలు చెప్తున్నారు. పార్టీల అవసరంతో పాటు భవిష్యత్తు పరిణామాలు, భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎవరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు తెలుగుదేశం పార్టీ దగ్గర. 10 లక్షల కోట్లు అప్పు చేసి నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తెచ్చి, నెల తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తెచ్చి, సిబిల్ స్కోర్ లో రాష్ట్రాన్ని పెట్టిన పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. కాబట్టి ఆ దిశగా చర్చ జరుగుతుంది. ఆ దిశగానే తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదండి. ఇందాక పెద్దలు రెడ్డి గారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఏదో 25 సీట్లు వాళ్ళవే. ఏం చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లో కూడా మేము డైరెక్ట్ గానే పొత్తు పెట్టుకుంటాం. పొత్తు పెట్టుకోకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదించాలంటే విభేదిస్తాం. గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో విభేదించాం తప్ప తెలుగుదేశం పార్టీకి బీజేపీకి వ్యక్తిగత పొలం పంచాయతీలు లేవండి. కాదండి సూర్యప్రకాష్ గారు, ఇదే 2014లో రాష్ట్ర ప్రజలు అన్నారే, కలిశారే, మనకి ఇంతలో ప్రత్యేక హోదా ఇట్లాంటి అంశాలు రాష్ట్రానికి రాలేదే. మరి ఇప్పుడు ఏం చెప్తారు? రేపు వైసీపీకి కానీ, వైసీపీ వేసే క్వశ్చన్లకు కానీ, రేపు ఏపీ జిరాని కానీ ఏం చెప్తారు? బీజేపీతో ఎందుకు కలిశామన్న ప్రశ్నకు మీరేం చెప్తారు? కాదు సార్, వైసీపీకి క్వశ్చన్ వేసే అర్హత ఉందా? వైసీపీ నాయకులకు ఆ విషయం మాట్లాడే సిగ్గుందా? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మా మీద? ప్రత్యేక హోదా మీరు తేలేదా? పోలవరం మీరు తేలేదా? విభజన హామీలు మీరు తీసుకురాలేదా? 5 సంవత్సరాలు ఏ గుడ్డిగాడికి పందుకోలేదు సార్. 22 ఎంపీలు మ్యాండేట్ ఇచ్చారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా మోడీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వం గారిని అడిగారా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? ఎంతసేపు అక్కడికి వెళ్ళటం, మోడీ గారి కాళ్ళు పట్టుకోవడం, కేసుల గురించి మాట్లాడుకోవడం తప్ప ఒక్క రోజైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని నిలదీసిన సందర్భం ఉందా అని మీ ద్వారా అడుగుతున్నా. నేను అడగటం కాదు, గౌరవ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, సోదరి షర్మిలా గారు కూడా అడుగుతున్నారు. సమాధానం చెప్పను. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు మాట్లాడమా లేదా? ఈ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఈ రోజు మేము అసలు బీజేపీకి చాలా వ్యతిరేకం, బీజేపీకి మాకు కాదని కొన్ని వర్గాల దగ్గర ఓటు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమం చేశాడా? తెలుగుదేశం పార్టీ ఏం చేసినా మేము ఎన్నికలకు ముందా పెట్టుకుంటున్నాం. పొత్తు పెట్టుకున్నా కూడా ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో కాపాడుకున్నాం. ఒక నిమిషం సార్, 2014లో బీజేపీతో పొత్తులో ఉన్నాం సార్. ఆంధ్రప్రదేశ్ లో ఏ ముస్లిం సోదరుడికైనా ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఏ క్రిస్టియన్ సోదరుడికైనా ఇబ్బంది వచ్చిందా? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల కంటే ఎక్కువ కార్యక్రమాలు పొత్తులో ఉండి మేము చేశాం కదా సార్. అట్లాంటి చాలా వస్తాయి సార్. మరి 2018లో ఎందుకు పెట్టుకోలేదు? మళ్ళీ మోడీ రాడు వద్దన్న రకరకాలుగా ఉంటాయి, రకరకాల లెక్కలు, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మూర్తి గారు నమస్కారం. నారాయణమూర్తి గారు నమస్కారం. నిన్న వరకు మీరు బీజేపీతో ఇంటర్నల్